సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/5/2024 సోమవారం, తిథి వైశాఖ శుద్ధ షష్ఠి రాత్రి 2:50 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 11:24 వరకు, తదుపరి పుష్యమి, యోగం సోల ఉదయం 7:42 వరకు, కరణం పౌలవ మధ్యాహ్నం 2:21 వరకు, వర్జం రాత్రి 7:57 నుండి 9:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు, మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు, అమృతకాలం 8:54 నుండి 10:34 వరకు, రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:52 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి వాటిపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం శ్రద్ధ కనిపిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, శివ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివునికి అభిషేకాలు వంటివి చేయించుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను, అధిక శ్రమలు కూడా ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉండడం. మనశ్శాంతి తక్కువగా ఉండడం. వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు లేని వారికి ఆహార, నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు.
ఈ రాశి వారు ఈరోజు చేయాల్సినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలం. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు శివునికి పాలాభిషేకం చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దర్శనం. రేపటి దినములతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.